హలో అండ్ వెల్కమ్. మొదటి తరం నెఫీలీలను దేవుడు తానే స్వయంగా దిగివచ్చి జల ప్రళయము ద్వారా తీర్పు తీర్చినట్లుగా చూస్తున్నాం. తరువాత తాను 440 ఏళ్ల పాటు తర్ఫీదునిచ్చిన తను ఎన్నుకున్న జనాంగమైన ఇశ్రాయేలు ద్వారా కానాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు దేవుడు. అమాలేకీయులను రాజైన సౌలు ద్వారా నాశనం చేశాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా వీరు నెఫీలిం యాక్టివిటీలో పాల్గొన్నారు. తరువాత బాలుడైన దావీదుతో గొల్యాతును చంపించాడు. దేవుని ప్రణాళిక చూడండి. తనతో మొదలుపెట్టి జనాంగము, రాజు, బాలునితో సాతాను యొక్క ప్రణాళికను త్రిప్పికొట్టాడు. అంత్య దినములు నోవహు దినముల వలె ఉంటాయని దేవుడు వ్రాయించాడు. మరి సమీప భవిష్యత్తులో మానవుడు మరణాన్ని జయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వికటించబోతుంది. మరలా దిగివచ్చి తీర్పు తీరుస్తాడు. ఇదే అంతిమ తీర్పు.